ఓం శాంతి. మురళీ డేట్ 31/8/2025. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 15/12/2006. ఈరోజు బాబా చెప్తున్నారు, స్మృతి స్వరూపులుగా అనుభవీ మూర్తులుగా అయి క్షణంలో తీవ్ర గతితో పరివర్తన చేసుకుని పాస్ వితానర్లుగా అవ్వండి. ఈరోజు బాబ్ దాదా నలువైపులా ఉన్న పిల్లల మస్తకంలో మెరుస్తున్న విశేషమైన 3 భాగ్య రేఖలను చూస్తున్నారు. అందరి మస్తకం భాగ్య రేఖలతో మెరుస్తూ ఉంది. ఒకటి పరమాత్మ పాలన అనే భాగ్యరేఖ, 2 శ్రేష్ఠ శిక్షకుని ద్వారా శిక్షణకు చెందిన భాగ్యరేఖ, 3 సద్గురు ద్వారా శ్రీమతం అనే భాగ్యరేఖ. మామూలుగా కూడా మీ భాగ్యము అపారమైనది. అయినా కూడా ఈరోజు విశేషంగా ఈ 3 రేఖలను చూస్తున్నారు. మీరు కూడా మీ మస్తకంలో మెరుస్తున్న రేఖలను అనుభవం చేస్తున్నారు కదా. అన్నింటికన్నా శ్రేష్టమైనది పరమాత్మ ప్రేమ యొక్క పాలన రేఖ. బాబా ఏ విధంగా ఉన్నతోన్నతమైన వారో అలాగే పరమాత్మ పాలన కూడా ఉన్నతోన్నతమైనది. ఈ పాలన చాలా కొద్ది మందికి మాత్రమే ప్రాప్తిస్తుంది. మీరందరూ ఈ పాలనకు పాత్రులుగా అయ్యారు. పిల్లలైన మీకు ఈ పాలన మొత్తం కల్పంలో ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. ఇప్పుడు లేకపోతే మరెప్పుడూ ప్రాప్తించదు. ఈ పరమాత్మ పాలన, పరమాత్మ ప్రేమ, పరమాత్మ ప్రాప్తులు కోట్లల్లో కొద్ది మందికి మాత్రమే అనుభవమవుతాయి. మీరందరూ అనుభవజ్ఞులే కదా. పాలన యొక్క అనుభవం కూడా ఉంది. చదువు మరియు శ్రీమతంల అనుభవం కూడా ఉంది. అనుభవీ మూర్తులేనా? అయితే మరి ఎల్లప్పుడూ మీ మస్తకంలో మీ భాగ్య సితారా మెరుస్తూ కనిపిస్తుందా? ఎల్లప్పుడూ మెరుస్తూ కనిపిస్తుందా? లేకపోతే మెరుస్తున్న సితారా ఎప్పుడైనా డల్గా కూడా అయిపోతుందా? డీలాగా అవ్వకూడదు. మెరుస్తున్న సితారా డీలాగా అవుతుందంటే అందుకు కారణమేంటి మీకు తెలుసా? బాబ్ దాదా కారణం ఏం చూశారంటే స్మృతి స్వరూపులుగా అవ్వలేదు. నేను ఆత్మను అని ఆలోచిస్తారు. ఆలోచన స్వరూపులుగా అవుతారు, కానీ స్మృతి స్వరూపులుగా తక్కువగా అవుతారు. ఎప్పటి వరకైతే సదా స్మృతి స్వరూపులుగా అవ్వరో అప్పటి వరకు సామర్థ్యం రాదు. స్మృతియే సమర్థతను తీసుకొస్తుంది. స్మృతి స్వరూపులే సమర్థ స్వరూపులు. భాగ్య సితారా తక్కువగా మెరుస్తుంది. నేను ఎక్కువ సమయం ఆలోచన స్వరూపంగా అవుతున్నానా లేక స్మృతి స్వరూపంగా అవుతున్నానా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఆలోచన స్వరూపులుగా అవ్వటం ద్వారా నేను అది, నేను ఇది, నేను అది ఇలా చాలా మంచిగా ఆలోచిస్తారు. కానీ స్మృతి స్వరూపులుగా లేని కారణంగా
మంచిగా ఆలోచించినా కూడా వాటిలో వ్యర్థ సంకల్పాలు, సాధారణ సంకల్పాలు కలిసిపోతాయి. వాస్తవంగా చూసినట్లయితే మీ అనాది స్వరూపపు స్మృతియే సమర్థ స్వరూపం, ఆలోచన స్వరూపం కాదు. ఆదిలో కూడా ఈ సమయంలోని స్మృతి స్వరూపం యొక్క ప్రాలబ్ధం ప్రాప్తిస్తుంది. కనుక అనాది మరియు ఆది స్మృతి స్వరూపం మరియు ఈ సమయంలో అంతిమంలో సంగమ సమయంలోనే స్మృతి స్వరూపులుగా అవుతారు. కనుక ఆది, అనాది మరియు అంతిమం 3 కాలాలలోనూ స్మృతి స్వరూపులు, ఆలోచన స్వరూపులుగా ఉండకూడదు. కనుకనే బాప్ దాదా ముందు కూడా వర్తమాన సమయంలో అనుభవీ మూర్తులుగా అవ్వటమే శ్రేష్ఠ స్థితి అని చెప్పి ఉన్నారు. నేను ఆత్మను, పరమాత్మ ప్రాప్తి ఉంది అని ఆలోచిస్తారు. కానీ తెలుసుకోవటము మరియు అనుభవం చెయ్యటం, ఇందులో చాలా తేడా ఉంది. అనుభవీ మూర్తులు ఎప్పుడూ మాయ వలన మోసపోరు, దుఃఖాన్ని అనుభవం చెయ్యరు. మధ్య మధ్యలో మాయ ఆటలను చూస్తూ ఉంటారు, లెక్క ఆడుతూ ఉంటారు కూడా. అందుకు కారణం అనుభవీ మూర్తులుగా అవ్వటంలో లోపం. అనుభవం అనే అథారిటీ అన్నింటికన్నా శ్రేష్టమైనది. చాలా మంది ఆలోచిస్తారు, కానీ ఆ స్వరూపాన్ని అనుభూతి చెందటం తక్కువగా ఉందన్న దానిని బాప్ దాదా చూశారు. నేటి ప్రపంచంలో మెజారిటీ వారు చూడటంలో, వినటంలో అలసిపోయి ఉన్నారు. కానీ అనుభవం ద్వారా దానిని ప్రాప్తి చేసుకోవాలి అనుకుంటారు. అనుభవం చేయించటాన్ని అనుభవీలే చేయించగలరు. అనుభవి ఆత్మ సదా ముందుకు వెళుతూ ఉంటుంది, ఎగురుతూ ఉంటుంది. ఎందుకంటే అనుభవి ఆత్మల్లో ఉల్లాస ఉత్సాహాలు ఎల్లప్పుడూ ప్రత్యక్ష రూపంలో ఉంటాయి. కనుక ప్రతి పాయింట్ యొక్క అనుభవి మూర్తిగా అయ్యారా? అనుభవం యొక్క అథారిటీ మీ ప్రతి కర్మల్లో కనిపిస్తుందా? ప్రతి మాట, ప్రతి కర్మ అనుభవం యొక్క అథారిటీతో ఉన్నయ్యా, లేక అర్థం చేసుకున్న ఆధారం పైనే ఉన్నయ్యా అన్న దానిని చెక్ చేసుకోండి. ఒకటేమో అర్థం చేసుకోవటం, మరొకటి అనుభవం చెయ్యటం. ప్రతి సబ్జెక్టులో జ్ఞానం యొక్క పాయింట్లను వర్ణించటం. దీనినైతే బయట ఉపన్యాసం చేసేవారు కూడా చాలా మంచిగా ఉపన్యాసం చేస్తారు. కానీ ప్రతి పాయింట్ యొక్క అనుభవి స్వరూపులుగా అవ్వటం, వీరే జ్ఞాన స్వరూప ఆత్మలు. యోగాన్ని జోడించేవారు చాలా మంది ఉన్నారు, యోగంలో కూర్చునేవారు చాలా మందే ఉన్నారు. కానీ యోగాన్ని అనుభవం చెయ్యటము అనగా శక్తి స్వరూపులుగా అవ్వటం. మరియు ఏ సమయంలో ఏ శక్తి యొక్క అవసరం ఉంటుందో ఆ సమయంలో ఆ శక్తిని ఆహ్వానించి నిర్విఘ్న స్వరూపులుగా అవ్వాలి. ఇదే శక్తి స్వరూపులుగా ఉన్నారు అన్న దానికి ప్రమాణం. ఒక్కవేళ ఒక్క శక్తి అయినా కూడా తక్కువగా ఉంటే
వర్ణన చేస్తారు. కానీ స్వరూపులుగా అవ్వకపోతే కూడా అవసరమైన సమయంలో మోసపోగలరు. కావలసింది సహన శక్తి. కానీ ఆ సమయంలో మీరు ఎదుర్కొనే శక్తిని ఉపయోగిస్తే వారిని యోగయుక్త అనుభవి స్వరూపులు అని అనరు. 4 సబ్జెక్టులలోనూ స్మృతి స్వరూపుల మరియు అనుభవి స్వరూపుల గుర్తులు ఏముంటాయి? స్థితిలో నిమిత్త భావము, వృత్తిలో సదా శుభ భావము, ఆత్మిక భావము, నిస్వార్థ భావం. వాయుమండలంలో లేక సంబంధ సంపర్కంలో సదా నిర్మాణ భావం, వాణిలో సదా నిర్మల భావం. అనుభవి మూర్తుల ఈ విశేషతలు అన్ని వేళల్లో సహజ స్వభావంగా ఉంటాయి. సహజ స్వభావము ఇలా చెయ్యాలని అనుకోలేదు, కానీ అది నా పాత అలవాటైపోయింది అని చాలా మంది పిల్లలు అప్పుడప్పుడు అంటూ ఉంటారు. అలవాటు అనేది ఏదైతే ఉంటుందో అదే సహజంగా పనిచేస్తుంది. ఆలోచించవలసిన అవసరం ఉండదు. కానీ అలవాటు సహజంగా పనిచేస్తుంది. కానీ నా అసలైన నేచర్ ఏది అని మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఒక్కవేళ ఏదైనా పాత నేచర్ అంశం మాత్రమున్నా కూడా ప్రతి సమయం అదే కార్యంలో వస్తూ వస్తూ పక్కా సంస్కారంగా అయిపోతుంది. ఆ పాత అలవాటు, పాత స్వభావము, పాత సంస్కారాలను సమాప్తం చేసుకోవాలని కూడా అనుకుంటారు, కానీ చేసుకోలేకపోతారు. అందుకు కారణమేంటి? అన్నింటిలో జ్ఞాన సంపన్నులుగా అయితే అయ్యారు, కానీ ఏది జరగకూడదు అనుకుంటారో అదే జరిగిపోతుంది. మరి అందుకు కారణమేంటి? పరివర్తన చేసుకునే శక్తి తక్కువగా ఉంది. పరివర్తన శక్తిని అర్థం చేసుకుంటారు కూడా, వర్ణిస్తారు కూడా. ఒకవేళ పరివర్తన శక్తి అన్న టాపిక్ పై వ్రాయమని గాని లేక ఉపన్యాసం ఇవ్వమని గాని చెప్పినట్లయితే అందరూ బాగా ఉపన్యాసం కూడా ఇవ్వగలరు, వ్రాయగలరు కూడా. మరియు ఇతరులు ఎవరైనా వస్తే వారితో ఏం పర్వాలేదు, పరివర్తన అవ్వండి అని వారికి చాలా బాగా అర్థం కూడా చేయిస్తారు. అందరూ చాలా తెలివైన వారు అని బాబ్దాదాకు తెలుసు. కానీ స్వయంలో పరివర్తన చేసుకునే శక్తి ఎంతవరకుంది? వర్తమాన సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకొని పరివర్తన అయ్యేందుకు ఎక్కువ సమయాన్ని వేచించకూడదు. క్షణంలో పరివర్తన శక్తి రావాలి. ఇది ఇలా జరగకూడదు అని అనుకుంటారు, కానీ అనుకున్నా కూడా ఒకవేళ పరివర్తన చేసుకోలేకపోతే అందుకు కారణమేంటి? ఆలోచిస్తారు కానీ స్వరూపులుగా అవ్వలేదు. మొత్తం రోజంతటిలో ఆలోచన స్వరూపులుగా ఎక్కువగా ఉంటారు. స్మృతి సుసమర్థ స్వరూపులుగా మెజారిటీలో తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఇది తీవ్ర గతి యొక్క సమయం, తీవ్ర పురుషార్థం యొక్క సమయం. సాధారణ పురుషార్థం చేసే సమయం కాదు. క్షణంలో పరివర్తన అవ్వటం అనగా స్మృతి స్వరూపం ద్వారా
ఒక్క క్షణంలో నిర్వికల్పము వ్యర్థ సంకల్పాలు నివృత్తి అయిపోవాలి. ఎందుకని? సమయ సమాప్తిని సమీపంగా తీసుకువచ్చేందుకు మీరు నిమిత్తులు. కనుక ఇప్పటి సమయ మహత్వము ప్రమాణంగా ప్రతి అడుగులో పద్మాలు అంటే కోట్లు ఇమిడి ఉన్నాయి అన్నది తెలుసుకున్నారు. కనుక వాటిని పెంచుకునే దానిని కూడా బుద్ధిలో ఉంచుకున్నారు. కానీ పోగొట్టుకునే విషయాన్ని కూడా బుద్ధిలో పెట్టుకోండి. ఒకవేళ అడుగులో కోట్లు సంపాదించుకోగలిగినప్పుడు అడుగులో కోట్లు పోగొట్టుకుంటారు కూడా కదా? అవునా కాదా? ఇప్పుడొక్క నిమిషం అనే రోజులు కూడా గడిచిపోయాయి. ఒక్క నిమిషం సైలెన్స్ లో ఉండండి అని ఇతరులకు చెప్తారు కదా? కానీ మీకోసమైతే ఇది క్షణకాలపు విషయంగా అవ్వాలి. అవును లేక కాదు అనే విషయాన్ని ఆలోచించటానికి ఎంత సమయం పడుతుంది? క్షణం. మరి పరివర్తన శక్తి కూడా ఇంత వేగంగా ఉండాలి. ఇది మంచిది, ఇది మంచిది కాదు అని తెలుసుకున్నారు. మంచిది కాదు అన్న దానికి బిందువు పెట్టాలి. మరియు మంచిది అన్న దానిని ప్రాక్టికల్లోకి తీసుకురావాలి. ఇప్పుడు బిందువు యొక్క మహత్వాన్ని కార్యంలో ఉపయోగించండి. 3 బిందువుల గురించైతే తెలుసు కదా? కానీ ఈ బిందువులను అవసరమైన సమయంలో కార్యంలో పెట్టండి. సైన్స్ వారు ఎలా అయితే అన్ని విషయాలను తీవ్ర గతితో చేస్తున్నారో పరివర్తన శక్తిని కూడా కార్యంలో ఎక్కువగా పెడుతున్నారో అలాగే సైలెన్స్ శక్తి ఉన్నవారు పరివర్తన చేసుకోవాలి. నాలెడ్జ్ఫుల్ గా అవ్వాలి అంటే ఇప్పుడు క్షణకాలపు గతితో శక్తివంతులుగా అవ్వండి. చేస్తున్నాము, అయిపోతుంది, చేస్తాములే అని అనకూడదు. ఇది వీలవుతుందా లేక కష్టమా? ఎందుకంటే చివరి సమయంలో క్షణకాలంలోనే పరీక్ష వస్తుంది, నిమిషంలో కాదు. కనుక క్షణకాలపు అభ్యాసం బహుకాలపు అభ్యాసంగా ఉండాలి. అప్పుడే క్షణంలో పాస్ వితానర్లుగా అవుతారు కదా. పరమాత్మ విద్యార్థులు పరమాత్మ చదువును చదువుతున్నారు. మరి పాస్ వితానర్లుగా అవ్వాల్సిందే కదా. పాస్ మార్కులొస్తే ఏమవుతుంది? పాస్ వితానర్లుగా అవ్వాలి. ఏ లక్ష్యం పెట్టుకున్నారు? పాస్ వితానర్లుగా అవ్వాలి అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. పాస్ వితానర్, ఆనర్ అన్న మాటకు అండర్లైన్ చేసుకోవాలి. అచ్చా, ఇప్పుడేం చెయ్యాల్సి వస్తుంది? నిమిషంలో తయారవ్వటము అనేది మామూలు విషయం. ఇప్పుడు క్షణం యొక్క విషయం. పంజాబ్ వారు చెప్పండి, ఇప్పుడు క్షణకాలపు వ్యవహారం. ఇందులో నెంబర్ 1 గా ఎవరవుతారు? పంజాబ్. ఇదేమంత పెద్ద విషయము అని చాలా శుద్ధ గర్వంతో ఆత్మిక నషాతో ఉంటారు. చాలా బాగా చెప్తున్నారు. ఇది విని బాప్ దాదా చాలా సంతోషిస్తారు.
బాప్ దాదా తోడుగా ఉన్నప్పుడు ఇదేమంత పెద్ద విషయము అని అంటున్నారు. తోడుగా అయితే సర్వశక్తివంతుడు ఉన్నారు. కానీ ఇప్పుడేం చెయ్యాలి? ఇప్పుడు తీవ్రంగా అవ్వాల్సి ఉంటుంది. సేవనైతే చేస్తున్నారు. సేవ లేకపోతే ఇంకేం చేస్తారు? ఖాళీగా కూర్చుంటారా? సేవైతే బ్రాహ్మణాత్మల ధర్మము, కర్మ. కానీ ఇప్పుడు సేవతో పాటుగా సమర్థ స్వరూపులుగా అవ్వాలి. సేవలో ఎంతో ఉల్లాస ఉత్సాహాలను చూపిస్తున్నందుకు బాబ్దాదా సంతోషపడుతున్నారు. అందుకు అభినందనలు కూడా ఇస్తారు. కానీ ఎలా అయితే సేవా కిరీటం లభించిందో ఆ రోజు బాబ్దాదా ముందు యువ పదయాత్రికులు కిరీటం ధరించి కూర్చున్నారు. కిరీటం ధరించి ఉన్నారు. ఎంత మంచిగా కనిపిస్తున్నారో చూడండి. ఇప్పుడు స్మృతి స్వరూపులుగా అయ్యే కిరీటాన్ని ధరించి చూపించాలి. యువత గ్రూప్ కదా, మరి ఏ అద్భుతం చేస్తారు? సేవలో కూడా నెంబర్ 1లు మరియు సమర్థ స్వరూపంలో కూడా నెంబర్ 1లు. సందేశం ఇవ్వటం కూడా బ్రాహ్మణ జీవితపు ధర్మం మరియు కర్మ కూడా. కానీ ఇప్పుడు పరివర్తన మిషనరీని తీవ్రతరం చెయ్యండి అని బాబ్దాదా సూచిస్తున్నారు. లేదంటే పాస్ వితానర్లుగా అవ్వటం కష్టమైపోతుంది. బహుకాలపు అభ్యాసం కావాలి. ఆలోచించారు మరియు చేసేశారు. కేవలం ఆలోచన స్వరూపులుగా అవ్వద్దు. సమర్థ స్మృతి నుండి సమర్థ స్వరూపులుగా అవ్వండి. వ్యర్థాన్ని తీవ్ర గతితో సమాప్తం చెయ్యండి. వ్యర్థ సంకల్పాలు, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన కర్మలు, వ్యర్థంగా సమయాన్ని పోగొట్టుకోవటం మరియు సంబంధ సంపర్కాలలో కూడా వ్యర్థ విధి, రీతి అన్నింటినీ సమాప్తం చేసుకోండి. బ్రాహ్మణాత్మలు ఎప్పుడైతే స్వయంలోని ఈ వ్యర్థాన్ని తీవ్ర గతితో సమాప్తం చేసుకుంటారో అప్పుడు ఆత్మల నుండి ఆశీర్వాదాలను మరియు మీ పుణ్య ఖాతాను తీవ్ర గతితో జమ చేసుకుంటారు. బాప్ దాదా 3 ఖాతాలను చెక్ చేస్తారు అని ముందు కూడా వినిపించారు. పురుషార్థపు గతి యొక్క ఖాతా, ఆశీర్వాదాల ఖాతా, పుణ్య ఖాతా. కానీ ఎక్కువ మంది ఖాతాలో ఇప్పుడు నిండుతనం తక్కువగా ఉంది. కనుక బాప్ దాదా ఇప్పుడు తీవ్రంగా అవ్వండి, తీవ్ర పురుషార్థులుగా అవ్వండి అన్న ఈ స్లోగన్ని ఈ రోజు గుర్తు చేయిస్తున్నారు. తీవ్ర గతితో సమాప్తి చేసేవారుగా అవ్వండి. మనస్సు ద్వారా తీవ్ర గతితో వాయుమండలాన్ని పరివర్తన చేసేవారిగా అవ్వండి. బాప్ దాదా ఒక్క విషయంలో పిల్లల్ని చూసి చాలా సంతోషపడతారు కూడా. ఏ విషయంలో? అందరికీ బాబా పైన చాలా గాఢమైన ప్రేమ ఉంది. ఇందుకు అభినందనలు. కానీ ఏం చెయ్యాలో చెప్పమంటారా? ఈ సీజన్ సమాప్తికి ఇప్పుడైతే ఇంకా సమయం ఉంది. ఈ సీజన్ సమాప్తికి తీవ్ర గతితో ఏదో ఒక ప్రతాపం చేసి చూపించండి. ఇష్టమేనా?
లక్ష్యం మరియు లక్షణాలు రెండింటినీ స్మృతిలో ఉంచుకుంటాము అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. డబల్ విదేశీయులు కూడా లక్ష్యాన్ని పెట్టుకుంటారు, టీచర్లు కూడా పెట్టుకుంటారు, మరియు యువత కూడా పెట్టుకుంటారు. మరియు మొదటి లైన్లోని వారు లక్ష్యం పెట్టుకుంటారు. అయితే మరి ముందుగానే కోట్ల 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 రెట్లుగా అభినందనలు. అచ్చ, ఇప్పుడిప్పుడే ఈ అభ్యాసం చెయ్యండి. ఒక్క క్షణంలో నిర్వికల్పం, నిర్వ్యర్థ సంకల్పాలు కలవారిగా అయి ఏకాగ్రులవ్వండి. ఒక్క బాబా తప్ప ఇతరులెవ్వరూ లేరు. ఈ ఒకే ఒక్క సంకల్పంలో ఏకాగ్రులై కూర్చోగలరా? మరే ఇతర సంకల్పాలు ఉండకూడదు. ఒకే ఒక్క సంకల్పం యొక్క ఏకాగ్రత శక్తి యొక్క అనుభవంలో కూర్చోండి. సమయం పట్టకూడదు, ఒక్క క్షణంలో అంతే. అచ్చ, నలువైపులా ఉన్న పిల్లలకు ఎవరైతే విశేష ప్రియ స్మృతులను పంపారో ఆ పిల్లలు ప్రతి ఒక్కరూ తమ పేరు సహితంగా ప్రియ స్మృతులను మరియు ఆశీర్వాదాలను స్వీకరించండి. మా స్మృతి కూడా చేరాలి, మా స్మృతి కూడా చేరాలి అని ప్రతి ఒక్కరూ మనస్సులో అనుకోవటాన్ని బాప్ దాదా చూస్తున్నారు. కానీ పిల్లలైన మీరు సంకల్పం చేసిన సమయంలోనే బాప్ దాదా వద్దకు చేరుకుంటుంది. కనుక పిల్లలు ప్రతి ఒక్కరికి పేరు సహితంగా విశేషత సంపన్న ప్రియ స్మృతులనిస్తున్నాను. సదా స్మృతి స్వరూపులు, సమర్థ స్వరూపులైన, అనుభవి స్వరూపులైన శ్రేష్ఠ పిల్లలకు సదా శుభ ఆలోచనలను వెంటనే కర్మలలోకి తీసుకువస్తే దానికి ఎలా అయితే మహత్వం ఉంటుందో అలాగే వెంటనే పరివర్తన అయిపోవటం కూడా గొప్పతనం. అలా వెంటనే పరివర్తన చేసుకునే విశ్వ పరివర్తక పిల్లలకు సదా పరమాత్మ పాలన, పరమాత్మ ప్రేమ, పరమాత్మ చదువు మరియు పరమాత్మ శ్రీమతాన్ని ప్రతి కర్మలలోకి తీసుకువచ్చే మహావీరులైన పిల్లలకు సదా ధైర్యము, ఏకాగ్రత, ఏకతల ద్వారా నెంబర్ 1 తీవ్ర పురుషార్థం చేసే పిల్లలకు బాప్ దాదా యొక్క హృదయపూర్వక ప్రియ స్మృతులు, మనస్సు పూర్వకమైన ఆశీర్వాదాలు మరియు నమస్తే. దాదీలతో బాప్ దాదా కలయిక. అందరూ మంచి పాత్రను పోషిస్తున్నారు. ప్రతి ఒక్కరి పాత్రను చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు. చిన్న చిన్న వారు కూడా చాలా మంచిగా పాత్రను పోషిస్తున్నారు. మేము చిన్నవారిమి కదా అని భావించవద్దు. చిన్న పిల్లలు భగవంతునితో సమానమైన వారు అని అంటారు. శక్తుల పాత్ర శక్తులది, పాండవుల పాత్ర పాండవులది. పాండవులు లేకపోయినా పని జరగదు, శక్తులు లేకపోయినా కూడా పని జరగదు. కనుక భారతదేశంలో చతుర్భుజుని స్మృతి చిహ్నముంది. వేరే ఏ ఇతర ధర్మాలలోనూ చతుర్భుజులను చూపించరు. కానీ భారతదేశ స్మృతి చిహ్నాలలో చతుర్భుజునికి మహత్వం ఉంది.
కనుక ఇరువురు మంచి పాత్రను పోషిస్తున్నారు, కానీ ఇప్పుడు త్వరగా చెయ్యాలి అంతే. అప్పుడప్పుడు కాస్త డీలా అయిపోతారు. ఇప్పుడు డీలాగా అయ్యేందుకు సమయం లేదు. రకరకాల విషయాలైతే ఉంటూనే ఉంటాయి, కానీ మనం విషయాలలో ఉన్న రహస్యాన్ని తెలుసుకొని రాజయుక్తంగా, యోగయుక్తంగా, స్నేహయుక్తంగా, సహయోగయుక్తంగా అయ్యి నడవాలి. సరేనా? దాదీ గారితో బాబా కలయిక చాలా మంచిగా అనిపిస్తుంది కదా. చూడండి ఎంతమంది వచ్చారు. ఎందుకొచ్చారు? వీరందరూ ఎందుకొచ్చారు? మిమ్మల్ని కలవటానికొచ్చారు. బాబ్దాదాతోనైతే కలిసేందుకు వచ్చాము, కానీ దాదీలు లేకపోతే మజా రాదు అని అంటారు కదా. మీరందరూ లేకపోతే మజా ఉండదు. అచ్చా, వరదానం. స్మృతి అనే స్విచ్ ద్వారా స్వకళ్యాణం మరియు సర్వుల కళ్యాణం చేసే సిద్ధి స్వరూప భవ. స్థితికి ఆధారం స్మృతి. నేను బాబాకు చెంది ఉన్నాను మరియు బాబా నా వారు అన్న శక్తిశాలి స్మృతి ఉండాలి. అప్పుడు ఈ స్మృతి ద్వారా స్వస్థితి శక్తివంతంగా ఉంటుంది మరియు ఇతరులను కూడా శక్తిశాలిగా తయారు చేస్తారు. ఏ విధంగా స్విచ్ ఆన్ చెయ్యగానే ప్రకాశం ఏర్పడుతుందో అలాగే ఈ స్మృతి కూడా ఒక స్విచ్ వంటిది. సదా స్మృతి రూపీ స్విచ్ పై అటెన్షన్ ఉన్నట్లయితే స్వయం యొక్క మరియు సర్వుల యొక్క కళ్యాణం చేస్తూ ఉంటారు. కొత్త జన్మ లభించింది కావున కొత్త స్మృతులు ఉండాలి. పాత స్మృతులన్నీ సమాప్తమైపోవాలి. ఇదే విధి ద్వారా సిద్ధి స్వరూపపు వరదానం ప్రాప్తమవుతుంది. స్లోగన్: అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసుకునేందుకు మీ శాంత స్వరూప స్థితిలో స్థితులై ఉండండి. అవ్యక్త ప్రేరణ పాయింట్: సహజ యోగిగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి. బాప్ దాదాల ప్రేమ బంధనంలో బంధింపబడి ఉన్నారు. బంధనం నుండి బయటపడాలన్నా బయటపడలేరు. అందుకని భక్తిలో కూడా బంధనం యొక్క చిత్రాన్ని చూపించారు. ప్రాక్టికల్లో ప్రేమ బంధనంలో వ్యక్తం నుండి విడిపించినా కానీ మరలా విడిపించుకోలేరు. ఈ ప్రేమ అనే త్రాడు చాలా గట్టిగా ఉంటుంది. ఇటువంటి ప్రేమ స్వరూపులుగా ఈ ఇతరులను ప్రేమ బంధనంలో బంధించి సంబంధం యొక్క మరియు ఆత్మీయత సాన్నిహిత్యం యొక్క అనుభూతి చేయించండి. ఓం శాంతి. ప్రకాశ్మణి దాదీజీ విశేషతలు మరియు మధురమైన అమూల్య శిక్షణలు. 31st పాయింట్. బాబా సమానంగా దేహం యొక్క ప్రపంచంతో అతీతంగా లోతైన శాంతి యొక్క అనుభవం. బాబా ప్రతిరోజు పిల్లలకు చెప్తారు, మధురమైన పిల్లలు అశరీరిగా అవ్వాలి మరియు అంతర్ముఖిగా అవ్వాలి. మరి మనం నిజంగా అశరీరి అయ్యే అభ్యాసం చేస్తున్నామా? దేహబానం మర్చిపోయే విధంగా దేహి అభిమానులుగా అయిపోవాలి. బాబా యొక్క అంతిమ చిత్రం నాకు ఎదురుగా వస్తూ ఉంటుంది. ఎలాగైతే బాబా ప్రవృత్తులతో అతీతంగా ఫరిష్తా స్వరూపం యొక్క అనుభవం
చేసుకునేవారో పూర్తిగా లోతైన శాంతి, దేహ ప్రపంచానికి అతీతంగా కూర్చునేవారో అలా, మరియు బాబాకు ఎలాంటి శబ్దాలు ఏమాత్రం ఇష్టం కాకపోయేది. ఇలా అనిపించేది, బాబా అవ్యక్త వతనం కంటే అతీతంగా మూలవతనంలో కూర్చున్నారు అని. నేను కూడా అదే విధంగా ప్రతినిత్యం ఇదే అభ్యాసం చేస్తాను, మీరందరూ కూడా ఇదే అభ్యాసం చేయాలి అని అంటున్నారు ప్రకాష్ మణి దాదీజీ. అచ్చా, ఓం శాంతి. ఓం శాంతి. ఈరోజు యొక్క హోంవర్క్, మధురతా స్వరూప స్థితి యొక్క విశేషమైన అభ్యాసం ఇప్పుడు మనం చేద్దాం. 31 ఆగస్ట్ 2025, 6th డే. సంఘటనలో ఉంటూ సదా ఇదే స్మృతిలో ఉండాలి, నేను దివ్య గుణధారి గుణమూర్తి ఆత్మను. సర్వ గుణాల సాగరుడైన శివబాబా కిరణాల క్రింద సర్వ గుణాలతో సంపన్నంగా అయ్యే స్థితిని అనుభవం చేసుకుంటున్నాను. సర్వగుణాల సంపన్నంగా బ్రహ్మబాబా సమానంగా మధురతా శక్తితో సంపన్నంగా దివ్య గుణధారి గుణమూర్తిగా అయి నలువైపులా వాతావరణంలో మధురత మరియు దివ్యతతో కూడిన ప్రకంపనాలను వ్యాపింపజేస్తున్నాను. ఓం శాంతి.